ఓం శాంతి 17/3/2026 మధురమైన పిల్లలు, మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యాతి సత్యమైన సత్య కథను విని నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీకు 21 జన్మల కోసం అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ప్రశ్న: తండ్రి ఇచ్చిన ఏ ఆజ్ఞను పాటించే పిల్లలే పారసబుద్ధి కలవారిగా అవుతారు? జవాబు: తండ్రి ఆజ్ఞ ఏమిటంటే, దేహపు సర్వ సంబంధాలను మరచి తండ్రిని మరియు రాజ్యాధికారాన్ని స్మృతి చేయండి. సద్గతి కోసం ఇదే సద్గురు యొక్క శ్రీమతం. ఎవరైతే ఈ శ్రీమతాన్ని పాటిస్తారో, అనగా దేహీ అభిమానులుగా అవుతారో, వారే పారసబుద్ధి కలవారిగా అవుతారు. పాట: ఈరోజు మనుషులమైన మనం అంధకారంలో ఉన్నాము. ఓం శాంతి. ఇది కలియుగి ప్రపంచం. అందరూ అంధకారంలో ఉన్నారు. ఈ భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు ఈ భారతే ప్రకాశంలో ఉండేది. ఇప్పుడు తమను తాము హిందువులము అని చెప్పుకుంటున్న ఈ భారతవాసులే వాస్తవానికి దేవీదేవతలుగా ఉండేవారు. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. అప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఒకే ధర్మం ఉండేది. స్వర్గం, వైకుంఠం, బహిష్త్, హెవెన్ ఇవన్నీ భారత్ యొక్క పేర్లే. భారత్ ప్రాచీనమైనదిగా, పవిత్రమైనదిగా, చాలా చాలా సంపన్నంగా ఉండేది. ఇప్పుడైతే భారత్ నిరుపేదగా ఉంది. ఎందుకంటే ఇప్పుడిది కలియుగం. అది సత్యుగంగా ఉండేది. మీరందరూ భారతవాసులు. మనం అంధకారంలో ఉన్నామని మీకు తెలుసు. స్వర్గంలో ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవారము. స్వర్గంలో లక్ష్మీనారాయణులు రాజరాజేశ్వర రాజరాజేశ్వరీలుగా ఉండేవారు. దానిని సుఖధామం అంటారు. కొత్త కొత్త వారు వస్తే తండ్రి మళ్లీ అర్థం చేయిస్తారు. తండ్రి నుండి మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. దానిని జీవన్ముక్తి అంటారు. ఇప్పుడందరూ జీవన బంధనంలో ఉన్నారు. ముఖ్యంగా భారత్ మరియు మొత్తం ప్రపంచమంతా రావణుడి జైల్లో శోకవాటికలో ఉన్నారు. రావణుడు కేవలం లంకలో ఉండేవాడని, మరియు రాముడు భారత్లో ఉండేవారని, మరియు రావణుడొచ్చి సీతను అపహరించాడని కాదు. అవన్నీ కల్పితమైన కథలు. గీత ముఖ్యమైనది. అది సర్వశాస్త్రాల శిరోమణి. శ్రీమత్ అనగా భగవంతుడు వినిపించిన గీత. మనుషులైతే ఎవరికీ సద్గతినివ్వలేరు. సత్యుగంలో జీవన్ముక్త దేవీదేవతలు ఉండేవారు. వారి వారసత్వాన్ని కలియుగ అంతిమంలో పొందారు. భారత్కు ఈ విషయాలు తెలియవు. ఇవి ఏ శాస్త్రాల్లోనూ లేవు. శాస్త్రాలన్నీ భక్తి మార్గం కోసం ఉన్నాయి. అదంతా భక్తి మార్గానికి చెందిన జ్ఞానం. సద్గతి మార్గం యొక్క జ్ఞానం మనుష్యమాతృలలో లేదు. తండ్రి అంటారు, మనుషులు మనుషులకు గురువులుగా కాలేరు. గురువులెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. ఆ గురువులు భక్తి చేయండి, దానపుణ్యాలు చేయండి అని చెప్తారు. భక్తి ద్వాపరం నుండి కొనసాగుతూ వచ్చింది. సత్యత్రేతాయుగాలలో జ్ఞాన ప్రారబ్ధం ఉంటుంది. అలాగని అక్కడ కూడా ఈ జ్ఞానం కొనసాగుతుందని కాదు. భారత్కు ఆ వారసత్వం ఏదైతే ఉండేదో అది తండ్రి నుండి సంగమంలోనే లభించింది. అదిప్పుడు మీకు మళ్లీ లభిస్తుంది. భారతవాసులు నరకవాసులుగా మహాదుఃఖితులుగా అయినప్పుడు ఓ పతిత పావన దుఃఖహర్త సుఖకర్త అని పిలుస్తారు. ఎవరి దుఃఖం? సర్వుల దుఃఖం. ఎందుకంటే ముఖ్యంగా భారత్లో మరియు మొత్తం ప్రపంచంలో పంచవికారాలు ఉండనే ఉన్నాయి.
తండ్రి పతితపావనుడు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము కల్పం యొక్క సంగమంలో వస్తాను మరియు సర్వుల సద్గతిదాతగా అవుతాను. అబలలు, అహల్యలు, వేశ్యలు మరియు గురువులు అందరి ఉద్ధరణ నేనే చేయాలి. ఎందుకంటే ఇది ఉన్నదే పతిత ప్రపంచం, పావన ప్రపంచమని సత్యుగాన్ అంటారు. భారత్లో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని ఈ భారతవాసులకు తెలియదు. పతితఖండం అనగా అసత్యఖండం, పావనఖండం అనగా సత్యఖండం. భారత్ పావనఖండంగా ఉండేది. లక్ష్మీనారాయణలది సూర్యవంశీ రాజ్యం. ఈ భారత్ అవినాశీ ఖండం, ఇది ఎప్పటికీ వినాశనం కాదు. వీరి రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ఖండము ఉండేది కాదు. అవన్నీ తర్వాత వస్తాయి. శాస్త్రాలలో అన్నింటికంటే పెద్ద పొరపాటు ఏం చేశారంటే కల్పం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలని రాసేశారు. తండ్రి అంటారు, కల్పానికి లక్షల సంవత్సరాలు ఉండవు, సత్యుగానికి లక్షల సంవత్సరాలు ఉండవు. కల్పం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు. అలాగే మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని అనేస్తారు. మనుషులను కుక్క, పిల్లి మొదలైనవిగా చేసేశారు. కాని వాటి జన్మలు వేరు. 84 లక్షల రకాలున్నాయి. మనుషుల వెరైటీ ఒక్కటే. వారికి 84 జన్మలుంటాయి. తండ్రి అంటారు, పిల్లలు, మీరు ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. భారతవాసులు తమ ధర్మాన్ని డ్రామా ప్లాన్ అనుసారంగా మర్చిపోయారు. కలియుగ అంతిమంలో పూర్తిగా పతితంగా అయిపోయారు. మళ్లీ తండ్రి వచ్చి సంగమంలో పావనంగా తయారు చేస్తారు. దీనిని దుఃఖధామం అంటారు. ఆ తర్వాత పాత్ర సుఖధామంలో ఉంటుంది. తండ్రి అంటారు, ఓ పిల్లలు, భారతవాసులైన మీరే స్వర్గవాసులుగా ఉండేవారు. తర్వాత మీరు 84 జన్మల మెట్లు దిగుతారు. సతో నుండి రజో తమోలలోకి తప్పకుండా రావాలి. దేవతలైన మీ అంతటి ధనవంతులుగా, సదా సంతోషంగా, సదా ఆరోగ్యవంతులుగా ఇంకెవ్వరూ ఉండరు. భారత్ ఎంత షావుకారుగా ఉండేది. వజ్రవైడూర్యాలైతే పెద్ద పెద్ద రాళ్ల వలె ఉండేవి. వాటిలో ఎన్ని విరిగిపోయాయి. తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగిస్తున్నారు. మిమ్మల్ని ఎంత షావుకారులుగా చేశాను. మీరు సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. యథా రాజారాణి తథా ప్రజ. వారిని భగవాన్, భగవతి అని కూడా అనొచ్చు. కాని తండ్రి అర్థం చేయించారు, భగవంతుడు ఒక్కరే, వారే తండ్రి. కేవలం ఈశ్వరుడు లేక ప్రభు అన్నా కూడా వారు సర్వాత్మలకు తండ్రి అన్నది గుర్తుకురాదు. వారు అనంతమైన తండ్రి. వారు అర్థం చేయిస్తున్నారు, భారతవాసులైన మీరు జయంతిని జరుపుతారు కాని వాస్తవానికి తండ్రి ఎప్పుడొచ్చారు అనేది ఎవరికీ తెలీదు. ఇనుపయుగానికి చెందినవారిగా, రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. పారసనాథులుగా ఉండేవారు ఈ సమయంలో రాతినాథులుగా ఉన్నారు. నాథుడు అని కూడా అనము, ఎందుకంటే రాజు రాణులుగా అయితే లేరు. పూర్వము ఇక్కడ దైవీ రాజస్థాన్ ఉండేది. తర్వాత ఆసురీ రాజ్యంగా తయారవుతుంది. ఇది ఆట. అది హద్దులోని డ్రామా, ఇది అనంతమైన డ్రామా. ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికాల గురించి ఆది నుండి అంతిమం వరకు మీకిప్పుడు తెలుసు. ఇంకెవ్వరికీ తెలీదు. భారత్లో దేవీదేవతలున్నప్పుడు వారు మొత్తం సృష్టికి యజమానులుగా ఉండేవారు మరియు వారు భారత్లోనే ఉండేవారు.
తండ్రి భారతవాసులకు స్మృతిని కలిగిస్తున్నారు. సత్యుగంలోని ఆది సనాతన దేవీ దేవతలవి శ్రేష్ఠ ధర్మం శ్రేష్ఠ కర్మలు ఉండేవి. తర్వాత 84 జన్మలు కిందకు దిగాల్సి వచ్చింది. ఇప్పుడిది మీ అనేక జన్మల అంతిమ జన్మ అని ఈ తండ్రి కూర్చుని కథ వినిపిస్తారు. ఇది ఒక్కరి విషయం కాదు. యుద్ధ మైదానం మొదలైనవేవీ లేవు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని కూడా భారతవాసులు మర్చిపోయారు. సత్యుగం యొక్క ఆయుష్ను పెద్దదిగా చేయడం వలన చాలా దూరం తీసుకువెళ్లిపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మనుషులను భగవంతుడు అనలేము. మనుషులు మనుషులకు సద్గతినివ్వలేరు. సర్వుల సద్గతిదాత పతితుల పావనకర్త ఒక్కరే అని నానుడి ఉంది. ఇది అసత్యఖండం. సత్యమైన బాబా సత్యఖండాన్ని స్థాపన చేసేటటువంటి వారు. భక్తులు పూజ చేస్తారు, కాని భక్తి మార్గంలో ఎవరినైతే పూజిస్తూ వచ్చారో అందులో ఒక్కరి జీవిత చరిత్ర కూడా తెలీదు. శివ జయంతినైతే జరుపుకుంటారు. తండ్రి కొత్త ప్రపంచం యొక్క రచయిత. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. సత్యుగంలో సుఖముండేది. దానిని ఎలా మరియు ఎవరు స్థాపన చేశారు? వారు నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేశారు. భ్రష్టాచారులను శ్రేష్టాచారులైన దేవతలుగా తయారు చేశారు. ఇది తండ్రి కర్తవ్యమే. పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. మళ్లీ మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ రావణుడు. సుఖ దుఃఖాలను ఈశ్వరుడే ఇస్తారని మనుషులు అనేస్తారు. తండ్రి అంటారు, నేనందరికీ సుఖాన్నిస్తాను. అర్ధకల్పం మీరిక తండ్రిని స్మృతి చెయ్యరు. ఆ తర్వాత రావణ రాజ్యం వచ్చినప్పుడు అందరినీ పూజించడం ప్రారంభిస్తారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. బాబా, మేమెన్ని జన్మలు తీసుకున్నాము అని అడుగుతారు. తండ్రి అంటారు, పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలీదు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. మీరు 21 జన్మల కోసం అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. అనగా సత్యమైన తండ్రి ద్వారా సత్యాతి సత్యమైన సత్య కథను, నరుని నుండి నారాయణునిగా తయారయ్యే జ్ఞానాన్ని వింటారు. ఇది జ్ఞానం, అది భక్తి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరమ ఆత్మ వచ్చి ఇస్తారు. పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని నన్నొక్కరినే స్మృతి చేయండి. శివబాబా అయితే ఆత్మలందరికీ తండ్రి. ఆత్మలన్నీ పరంధామం నుండి పాత్రను అభినయించేందుకు శరీరంలోకి వస్తాయి. దీనిని కర్మక్షేత్రం అంటారు. ఇది చాలా పెద్ద ఆట. ఆత్మలో మంచి మరియు చెడు సంస్కారాలు ఉంటాయి. దాని అనుసారంగానే మనుషులకు మంచి లేక చెడు జన్మ లభిస్తుంది. పావనంగా ఉన్న వీరే ఇప్పుడు పతితంగా ఉన్నారు. తతత్వం. తండ్రినైన నేను ఈ పరాయి రావణ ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి రావాల్సి వస్తుంది. అది కూడా ఎవరైతే మొదటి నంబర్లోకి వెళ్లనున్నారో వారిలోకి రావాల్సి ఉంటుంది. సూర్యవంశీయులే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇక్కడున్నది బ్రహ్మ మరియు బ్రాహ్మణులు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు. కాని రాతి బుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా చేయడం అంత సులువైన పనేమీ కాదు. ఓ ఆత్మలారా, ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి. ఓ ఆత్మలారా, ఒక్క తండ్రిని స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. దేహపు సంబంధాలను విడిచిపెట్టినట్లయితే
పారసుబుద్ధి కలవారిగా అవుతారు. అందరూ మరణించాల్సిందే. అందరిది ఇప్పుడు వానప్రస్థావస్థ. ఒక్క సద్గురు తప్ప సర్వులకు సద్గతిదాతగా ఇంకెవ్వరూ అవ్వలేరు. తండ్రి అంటారు, ఓ భారతవాసీ పిల్లలు, మీరింతకుముందు పారసుబుద్ధి కలవారిగా ఉండేవారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటూ ఉంటారు. కావున మొట్టమొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన భారతవాసులైన మీరు వచ్చారు. ఇతర ధర్మాల వారు వెనకొచ్చారు. కావున వారి జన్మలు కూడా తక్కువగానే ఉంటాయి. మొత్తం సృష్టి యొక్క వృక్షమంతా ఏ విధంగా తిరుగుతుంది అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ధారణ చేయగలిగే వారికి ఇది చాలా సహజం. ఆత్మ ధారణ చేస్తుంది. పుణ్యాత్మగా మరియు పాపాత్మగా ఆత్మే అవుతుంది. ఇది మీ అంతిమ 84వ జన్మ. మీరు వానప్రస్థావస్థలో ఉన్నారు. వానప్రస్థావస్థలో ఉన్నవారు మంత్రం తీసుకునేందుకు గురువులను ఆశ్రయిస్తారు. మీరిప్పుడు బయట మనుషులను గురువులుగా చేసుకోకూడదు. మీ అందరికీ నేను తండ్రి, టీచర్, సద్గురువును. ఓ పతితపావన శివ్ బాబా అని నన్ను పిలుస్తారు. సర్వాత్మలకు వీరు తండ్రి అని ఇప్పుడు స్మృతి కలిగింది. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది. ఎందుకంటే అది అమరమైనది. ఆత్మలన్నింటిలోనూ పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడైన కారణంగా ఏమంటారంటే, నాకు ఈ వృక్షమంతటి ఆదిమధ్యాంతాలు తెలుసు, కావుననే నన్ను జ్ఞానసాగరుడు అంటారు. మీక్కూడా బీజం నుండి వృక్షం ఎలా వెలువడుతుంది అన్న పూర్తి జ్ఞానం ఉంది. వృక్షం పెరగడానికైతే సమయం పడుతుంది. తండ్రి అంటారు, నేను బీజరూపుడను. అంతిమంలో మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పుడు చూడండి, దేవీదేవతా ధర్మం యొక్క పునాది లేదు. అది కనుమరుగైపోయింది. ఎప్పుడైతే దేవీదేవతా ధర్మం మాయమైపోతుందో అప్పుడు తండ్రికి రావాల్సి ఉంటుంది. ఒక్క ధర్మాన్ని స్థాపన చేసి మిగిలినవన్నీ వినాశనం చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు. భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారి దేవతలుగా అయ్యేందుకు మీరు వచ్చారు. ఈ డ్రామా తయారై ఉంది. ఇది సమాప్తం అవ్వదు. తండ్రి వస్తారు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు, మూలవతనంలో నివసించేటటువంటి వారు. అందరూ ఆ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. రావణ రాజ్యంలో దుఃఖముంది, ఇక్కడ స్మరణ చేస్తారు. సర్వుల సద్గతిదాతైన తండ్రి ఒక్కరే. ఇది వారి మహిమనే. తండ్రి రాకపోతే పావనంగా ఎవరు తయారు చేస్తారు? క్రిస్టియన్లు, ఇస్లాములు మొదలైన మనుషులంతా ఎవరైతే ఉన్నారో అంతా ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు. అందరూ పునర్జన్మలు తప్పకుండా తీసుకోవాల్సిందే. ప్రస్తుతం పునర్జన్మలు నరకంలో ఉంటాయి. సుఖంలోకి వెళ్ళిపోతారని కాదు. హిందూ ధర్మం వారు స్వర్గస్థులయ్యారనంటారు. అంటే తప్పకుండా అప్పటి వరకు నరకంలో ఉండేవారనే కదా. ఒకవేళ ఇప్పుడే స్వర్గంలోకి వెళ్లారనుకుంటే మీ నోట్లో గులాబ్ జామ్. స్వర్గవాసులుగా అయినప్పుడు వారికి మళ్లీ ఈ నరకంలోని ఆసురీ వైభవాలను ఎందుకు తినిపిస్తారు? పితృలకు తినిపిస్తారు కదా. బెంగాల్లో చేపలు, గుడ్లు మొదలైనవి తినిపిస్తారు. అరే, వారికి ఇవన్నీ తినాల్సిన అవసరమేముంది? తిరిగెవరూ వెళ్లలేరు. మొదటి నంబర్లోని వారు
84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జ్ఞానంలో ఎటువంటి కష్టమూ లేదు. భక్తి మార్గంలో ఎంత శ్రమ ఉంది. రామ రామ అని జపిస్తూ రోమాలు నిక్కబొడ్చుకుంటాయి. అదంతా భక్తి మార్గం. ఈ సూర్యుడు, చంద్రుడు మొదలైనవి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటివి. ఇవి దేవతలు కాదు. వాస్తవానికి జ్ఞాన సూర్యుడు, జ్ఞానచంద్రుడు మరియు జ్ఞాన సితారలు ఇది ఇక్కడి మహిమనే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ అంతిమ 84వ జన్మలో ఎటువంటి పాపకర్మలు, వికర్మలు చేయకూడదు. పుణ్యాత్ములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. సంపూర్ణ పావనంగా అవ్వాలి. రెండవ పాయింట్, మీ బుద్ధిని పారసు బుద్ధిగా తయారు చేసుకునేందుకు దేహపు సంబంధాలన్నింటినీ మరచి దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. వరదానము. పాత సంస్కారాలు మరియు విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తి చేసుకునే సదా శక్తి సంపన్న భవ. ఏ విధమైన విఘ్నాల నుండైనా, బలహీనతలు లేక పాత సంస్కారాల నుండైనా ముక్తి కావాలనుకుంటున్నట్లయితే శక్తిని ధారణ చేయండి. అనగా అలంకార రూపులై ఉండండి. ఎవరైతే అలంకారాలతో సదా అలంకరింపబడి ఉంటారో వారు భవిష్యత్తులో విష్ణువంశీయులుగా అవుతారు, కానీ ఇప్పుడు వైష్ణవులుగా అవుతారు. వారిని ఎటువంటి తమోగుణి సంకల్పం లేక సంస్కారం టచ్ కూడా చేయలేదు. వారు పాత ప్రపంచం నుండి మరియు ప్రపంచంలోని ఏ వస్తు మరియు వ్యక్తుల నుండైనా సహజంగానే పక్కకు వెళ్ళిపోతారు. వారిని ఏ కారణం వల్లనైనా కూడా ఎవ్వరూ టచ్ చేయలేరు. స్లోగన్: ప్రతి సమయము ప్రతి కర్మలోనూ బ్యాలెన్స్ ఉంచటమే సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు సాధనము. అవ్యక్త ప్రేరణలు. నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి. ఇద్దరు మిత్రులున్నారనుకోండి. వారి మధ్యకు ఒకవేళ మూడో వ్యక్తి ఆ మిత్రులలో ఒకరిని నిందించడానికొస్తే రెండో మిత్రుడు అతని భావాన్ని మార్చేస్తాడు. ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ మాటల భావం మారి అది సాధారణ విషయంగా అయిపోతుంది. కావున ప్రతి ఒక్కరి విశేషతలను చూడండి. అప్పుడు అనేకులుగా ఉన్నప్పటికీ ఒక్కరుగా కనిపిస్తారు. ఏకమతంతో కూడిన సంఘటన ఏర్పడుతుంది. ఎవరైనా ఎవరి గురించైనా నిందింపజేసే విషయాలను వినిపించినట్లయితే వారికి మద్దతునిచ్చేందుకు బదులుగా వినిపించే వారి మాటల యొక్క రూపాన్ని పరివర్తన చేయండి. ఓం శాంతి.